హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మీ ముందు ట్రేడింగ్ వ్యూ చార్ట్ వేయడం జరిగింది. ఇందులో DBI మన ప్రొప్రైటరీ ఇండికేటర్ వేయడం జరిగింది. VDL స్టాక్లో VDL స్టాక్ చూసుకున్నట్లయితే మన ఇండికేటర్ని వాడుతూ ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే మన ఇండికేటర్ యొక్క రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1 వచ్చేసి ట్రెండ్ ఉండాలి. ఎటువైపు ట్రెండ్ ఉంటే అటువైపు మనం ట్రేడ్స్ కోసం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకి ఈ యావరేజెస్ మనకి ఏం చెప్తున్నాయి అంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది అని చెప్తుంది. సో చాలా యావరేజెస్ ఉంటాయి కదా మార్కెట్లో, మూవింగ్ యావరేజెస్లో ఏముంది అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ చాలా ఎర్లీగా ట్రెండ్ రివర్సల్స్ని మన యావరేజెస్ చెప్తాయి. మిగతా ఏ యావరేజెస్ అయినా మార్కెట్లో ఏంటంటే మార్కెట్లో ట్రెండ్ అనేది మారిపోయిన తర్వాత చాలా స్టాప్ లాసెస్ హిట్ అయిన తర్వాత కానీ మీకు చెప్పవు. దాన్ని లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. మనది ఈ మూవింగ్ యావరేజెస్ ఇవి లీడింగ్ యావరేజెస్. మనకి 3 to 4 days ముందుగానే ట్రెండ్ మారడానికి ముందే మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిగతా మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది అని తెలియడానికి ముందు మన ఇండికేటర్లో తెలియడం జరుగుతుంది. సో మనకి 3 to 4 days ముందే ట్రెండ్ మారిపోయింది అనే విషయాన్ని మనకి ఇందులో చెప్పడం జరిగింది. సో అప్ ట్రెండ్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటాము అంటే, ట్రేడ్ ఎంట్రీకి క్రైటీరియా ఏంటంటే గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు, అప్ ట్రెండ్లో గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఎంటర్ అవుతాము. గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ జనరల్గా ప్రతి చార్ట్లో ఉంటాయి కదా అనుకోవద్దు. మన ఇండికేటర్ వేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ చార్ట్ మీద ఉన్న క్యాండిల్ కలర్తో సంబంధం లేకుండా క్యాండిల్స్ అన్నిటిని గ్రీన్ అండ్ రెడ్, గ్రే కలర్స్లో కోడ్ చేయడం జరుగుతుంది. సో గ్రే కలర్లో ఉన్న క్యాండిల్స్లో మనం పార్టిసిపేట్ చేయం. చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్లో ఉండడం జరిగింది. ఇంతకుముందు సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్స్లో చూసినట్లయితే అప్ ట్రెండ్లో ఉండడం జరిగింది. ప్రైస్ కూడా పైకి కదిలింది. కానీ మనం ఎక్కడ కూడా మన ఇండికేటర్లో గ్రీన్ కలర్లో మారలేదు. కాబట్టి ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయలేదు. చూడండి, ఇక్కడ అంతటి నుంచి ఆల్మోస్ట్ జూన్ దగ్గర నుంచి కూడా అక్టోబర్ వరకు, సెప్టెంబర్ 15th వరకు కూడా మనకి ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఎక్కడ కూడా మనకి గ్రీన్ క్యాండిల్స్ లేవు. అంటే ట్రెండ్ మారిందా మారలేదా అనేది మీరు వితౌట్ దిస్ ఇండికేటర్ చూసినట్లయితే చాలాసార్లు మనకు ప్రైస్ అప్ మూవ్ రాగానే మనం ఎంటర్ అయిపోయి, కిందికి పడగానే డౌన్ సైడ్ ఎంటర్ అయిపోయి చాలా రాంగ్ ట్రేడ్స్ చేయడానికి అవకాశం ఉంది. అదే మన ఇండికేటర్ ఉన్నప్పుడు అనుకోండి, ఇక్కడ అంతా గ్రే క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎంటర్ అవ్వరు. సో 3-4 days బ్యాక్ మనకి గ్రీన్ క్యాండిల్ రావడం జరిగింది, ఎంట్రీ దొరికింది. సో ఈ ఎంట్రీ దొరికిన తర్వాత 4 days ఆఫ్ ర్యాలీ వచ్చింది కదా, ఈ రోజు మనం మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా అవ్వకూడదా అంటే, ఇక్కడ చూడండి మన ఇండికేటర్ ఒక రెడ్ డాట్ ఇవ్వడం జరిగింది. ఈ రెడ్ డాట్ ఇచ్చింది అంటే దీని అర్థం ఏంటి అంటే ఐదర్ ఈ ట్రెండ్లో పాజ్ రావచ్చు, లేదంటే చిన్న పుల్ బ్యాక్ రావచ్చు అని. ట్రెండ్ రివర్సల్ అనట్లేదు, బట్ చిన్న పుల్ బ్యాక్ ఏమన్నా రావడానికి అవకాశం ఉండొచ్చు అని. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏ క్యాండిల్ కింద అయితే మనకి ఇలా రెడ్ డాట్ వస్తుందో ఆ క్యాండిల్ యొక్క హైని మనం మార్క్ చేసుకొని ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఈ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇలాంటి మూమెంటం కంటిన్యూగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, స్టాప్ లాస్ ఈ ఎల్లో డాట్స్ అండ్ టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాటంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్, లాంగ్ టార్గెట్ 548 దగ్గర మనకి చూపిస్తుంది. అంటే 512 దగ్గర నడుస్తున్నప్పుడు మనకి మన ఇండికేటర్ 548 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తుంది. సో ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని చూద్దాం. సో ఎన్ని డేస్ పడుతుంది అనేది దానికి తెలియదు, కానీ ప్రస్తుతానికి ఉన్న వొలాటిలిటీని బేస్ చేసుకొని, స్టాక్ స్పెసిఫిక్ వొలాటిలిటీని బేస్ చేసుకొని టార్గెట్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది మన ఇండికేటర్ లైవ్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు 512 దగ్గర ఉంది, మనం అప్ ట్రెండ్లో ఉన్నామని తెలుసు, కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్తే మనం చూడబోయే టార్గెట్ 548 అని తెలుసు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 510 అనేది ఈ 512కి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ కాబట్టి 510 CE కొని, మన టార్గెట్ 548 కాబట్టి దానికి దగ్గరలో ఉన్న 550 CEని అమ్మి మనం బుల్ కాల్ స్ప్రెడ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఎలాంటి పెద్ద నష్టాలు పోకుండా కొంచెం డీసెంట్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మన కస్టమర్ కేర్ వాళ్ళు మీతోటి కాంటాక్ట్ అయ్యి దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1.5 hour ట్యూటోరియల్ వీడియో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన బేసిక్ వీడియో ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఇండికేటర్ని ఎలా వాడాలనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.